మరి మగా ఇంజనీర్ గారు మరియు మా ప్రొఫెసర్ గారికి విలేకరులకు పత్రికా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ మేము 2014లో మా బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషన్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా సుశీల్ కుమార్ సారు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆర్థికంగా సామరస్యంగా అంతగా ముందు ఉండి నడిపిస్తున్న మా ప్రెసిడెంట్ గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ప్రతి నెల ఒక ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామంటే మా సభ్యులందరి కృషితోనే కార్యక్రమాలు నిర్వహించుతున్నాము. అదేవిధంగా ప్రతి నెల గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ మరియు వివాహ పరిచయ వేదికలు గోపాలరావు గారి ఆధ్వర్యంలో మరియు అనేక మెడికల్ క్యాంపులు మరియు మొన్న కూడా మరి స్వామి గారి ఆధ్వర్యంలో మన పుష్పగిరి మన కంచి మన యూనివర్సిటీ నుంచి వాళ్ళు కూడా అడ్మిషన్స్ను ఇప్పించడం జరిగింది. ఇదే ప్లేస్లో దాదాపు 250 నుంచి 300 మంది విద్యార్థులకు కంచి యూనివర్సిటీకి అడ్మిషన్లు కూడా పంపించడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ ఈ డయాస్కు మాకు ఎప్పుడు కంచి యూనివర్సిటీ మరి స్వామి గారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారి కృషితో జరిగినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఏ పార్టీకి ఎవరికి రాజకీయ నాయకులు అందరూ కూడా మాకు సమానమే. ఈ ఆర్గనైజేషన్కు ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఇందులో అన్ని పార్టీలో వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే మా దాంట్లో యమునా పాఠక్ గారు కానీ డాక్టర్ ప్రియదర్శిని గారు కానీ బీజేపీ నుంచి ఉంటారు, టీఆర్ఎస్ నుంచి ఉంటారు, కాంగ్రెస్ నుంచి ఉంటారు. అందరూ భాగస్తులతోటే ఇది ఒక ప్లాట్ఫారము. ఇది ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మనము వాళ్ళను గెలిపించుకోవడం కొరకు మన ఆర్థికంగా సామరస్యంగా వాళ్ళకు ఆర్థికంగా మనం సాయం చేసినప్పుడు వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి రాబోయే తరానికి ఎవరు వచ్చినా కానీ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడానికి మా బ్రాహ్మణ్ అఫీషియల్ ప్రొఫెషన్ ఉందని మీ సభాముఖంగా తెలియజేస్తూ విద్యార్థులకు కూడా మేము గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు విద్యార్థులకు ఇవ్వడానికి మా అసోసియేషన్ మూలం చేస్తుంది. అదేవిధంగా మెడికల్ కూడా ఎక్కడ సర్వీస్ కావాలన్నా మా డాక్టర్ నగేష్ గారు మా డాక్టర్ బృందంతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మాది 2 ఏం మెడికల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇవే మా యొక్క ఉద్దేశం. కాబట్టి వీటికి పూర్తి మీకు ఎక్కడ ఉన్నా సర్వీస్ ఇవ్వడానికి మా అసోసియేషన్ ఉందని, మా ఎంప్లాయీస్కి ఏ సమస్య వచ్చినా మా ఆర్గనైజేషన్ తరఫున మేము ఖచ్చితంగా మా గౌరవ అధ్యక్షులు శ్రీధరబాబు గారికి దృష్టికి తీసుకెళ్తాము. గౌరవ సలహాదారులు రామచంద్రరావు గారు, కెప్టెన్ గారు, వీళ్ళు ఎవరి దగ్గరికైనా ఏ సమస్య వచ్చినా మా ఒక అసోసియేషన్కు ముందుండి మా అసోసియేషన్ని నడిపిస్తున్నందుకు వారికి కూడా ఈ సభాముఖంగా 2014లో ఏర్పాటు చేయడానికి ముందు శ్రీధరబాబు గారు, దిలీప్ కుమార్ గారు, రామచంద్రరావు గారు, కెప్టెన్ సాబు గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఆర్గనైజేషన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నడుస్తుందంటే ఇదంతా వారి యొక్క అందరి కృషి వల్లనే నడుస్తుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.